ఇప్పుడు బాగా చేస్తాను చూడు. పెద్దవి కొరుకుతున్నారేంటి సార్? రొమాన్స్ రా. ఇది రొమాన్స్ కాదు, నాన్సెన్స్. నాకొచ్చే కోపానికి వదలు. నన్ను చూడండి. ఓకేరా. ఇప్పుడు చూడు. ఓకే కదా? ఏంటి ఓకే? చంపేస్తున్నారు. ఒకటేమో కామ్గా చూస్తారు, లేకపోతే కామంగా చూస్తారు. అంతే తప్ప రొమాన్స్ రావట్లేదు. రే నాకు వస్తుందిరా. ఇది కూడా చెప్పాలా? బాత్రూమ్కి వెళ్ళండి. అది కాదురా, రొమాన్స్ వస్తుంది. ఏది? ఎక్కడ? నా లోపల నుంచి తన్నుకొస్తుందిరా. డైరెక్ట్ గా కెమెరా ముందు యాక్ట్ చేస్తాను. పోతా. బాసు డైరెక్ట్ గా కెమెరా ముందు యాక్ట్ చేస్తాడంట. ఏంటి చేసేది? ఇంకో 100 వన్ మోర్లా? ఏంటన్నయ్య, ఓకేనా? ఏదో డైరెక్ట్ గా టేక్ చేద్దామని వచ్చారు. చూద్దాం. సరే అయితే రెడీ. అన్నయ్య సార్ వెళ్ళండి. రోల్ కెమెరా. రోలింగ్. యాక్షన్. ఏమైంది? బానే వచ్చింది కదా? ముందు చేసిందే వచ్చింది. ఏం లేదు, కావాలంటే షార్ట్ రివైండ్ చేసి చూడు. తమరే చూడండి. ప్లే చేయండి. సూపర్ ఉంది షాట్. ఏంటిది? ఆ కళ్ళల్లో కన్నింగ్ నెస్, స్వార్థం తప్ప ఇంకేం కనిపించడం లేదు. ఇదిగో, నేను బాగానే చేశాను. కెమెరాలోనే ఏదో ప్రాబ్లం. ఏంటి? కెమెరా ప్రాబ్లమా? కెమెరామెన్ గారు, కెమెరా ఏమైనా మారుస్తారా? ఏ కెమెరా అబద్ధం చెప్పదు. ఏం చేస్తే అదే వస్తుంది. విన్నారా? ఇదిగో, నేను బాగానే చేశాను. కావాలంటే 1 మోర్ చేస్తా. సార్ మీరు ఒక్క నిమిషం ఉండండి. మేడం మీరు ఎలా రండి. మేడం, ఈ మనిషి మారడు. ఓనర్ ఈయనే కాబట్టి మనం మనిషిని మార్చి చేయలేం. కాబట్టి కాన్సెప్ట్ మార్చుకోండి. సరే, కాన్సెప్ట్ అలానే రివర్స్ చేద్దాం. ఆ పాదాల షాట్స్ అవి లేవు. భర్త ఆదమర్చి నిద్రపోతూ ఉంటే భార్య ప్రేమగా చూస్తుంది. అతన్ని ముక్కుతో ముక్కు రాసి నిద్రలేపుతుంది. కళ్ళు తెరిచారు. ఇద్దరు అలా చూస్తూ లేచి కూర్చున్నారు. అతను ఆమె దగ్గరికి రావాలి. సరిగ్గా ఫేస్లు పెదాలు దగ్గరయ్యేటప్పుడు మధ్యలో కాఫీ కప్ ఎంట్రీ. సూపర్ మేడం, బాగుంది. కానీ ఇందులో కూడా ఆయన పర్ఫార్మెన్స్ చేయాలి కదా. అందుకో టెక్నిక్ ఉందన్నయ్య, నేను చేయిస్తా. రండి సార్. రెడీ? సేమ్ షాట్స్, కాన్సెప్ట్ అంతా రివర్స్. ఓకే మేడం. రోల్ కెమెరా. రోలింగ్. యాక్షన్. ఆకాశ దీపాలు
పలికించనా ఇంతలో ఇంతలా నన్ను నలువైపులా చేరి మారావు గారాల చిరుదివ్వెలా ఋతువులకు జతులను నేర్పావే అడుగులకు అలకలు నేర్పావే చినుకులకు కులుకులు నేర్పావే నీవు జతగా ఆడుకుంటూ నేల మేలుకొని ముద్దాడి వెలుగులమ్మ సిరి నీవేనా పాలుగారు పసిరాగాలే పరుగులైన లలనా ఏ గతము విడువకుండా నీ జతగా నడుపుతుందా నిన్ను చూస్తే కాలమంతా మరిచేంతగా ఇంతలో ఇంతలా నన్ను నలువైపులా చేరి మారావు గారాల చిరుదివ్వెలా ఋతువులకు జతులను నేర్పావే అడుగులకు అలకలు నేర్పావే చినుకులకు కులుకులు నేర్పావే నీవు జతగా ఆడుకుంటూ పాదాలు నీ దారి నడిపించలేనంటే ఓసారి నీ నవ్వు కట్ వినిపించనా షాట్ ఓకే ప్యాకప్. సెట్ ఏయ్, ఇది తీసుకో. అవన్నీ ప్యాక్ చేయండి. సంపు. ఓకే సరే మీరు వెళ్ళొచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ. మధు, దయచేసి అడ్డు తప్పుకోండి, నేను వెళ్ళాలి. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. అది నిర్ణయించే హక్కు మీరెప్పుడో కోల్పోయారు. నేను నా హక్కుల గురించో అధికారాల గురించో మాట్లాడడానికి సిద్ధంగా లేను మధు. ఇది నీ ఇల్లు, నువ్వు ఇక్కడే ఉండాలి. అని ఒకప్పుడు భ్రమపడి బ్రతికేదాన్ని. ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నాను. ఒక మనిషి మీద పెట్టుకున్న నమ్మకం గుడ్డి నమ్మకం అని అర్థమైన తర్వాత ఇంకా కళ్ళు మూసుకొని ఏమీ ఎరగనట్టు ఏమీ జరగనట్టు నేను ఇక్కడే ఉండలేను. నేనిప్పుడు నేను చేసిన తప్పుని సమర్థించుకోవడానికో సంజాయిషి ఇచ్చుకోవడానికో నీతో వాదించడానికో నిన్నిప్పుడు ఆపడం లేదు. మనస్ఫూర్తిగా నిజాయితీగా నిన్ను అడుగుతున్నాను. నేను చేసింది తప్పు, నన్ను క్షమించు. నువ్విక్కడే ఉండు. నన్ను క్షమించమని మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. నేను చేసిన తప్పుని ఒప్పుకుంటున్నాను. ఆ నవ్వుకి అర్థం ఏంటి మధు? అంటే గంట 2 గంటల ముందు వరకు కెమెరా ముందు యాక్టింగ్ కి చాలా ఇబ్బంది పడే మనిషి జీవితంలో మాత్రం అద్భుతంగాను ఎంతో నమ్మదగినట్టు తెగనట్టు చేస్తున్నారు. అసలు ఆ మాటకొస్తే అది నటన కాదు, జీవించేస్తున్నారు. దయచేసి అలా మాట్లాడుకు మధు. నువ్వు అలా మాట్లాడుతుంటే చాలా హర్టింగ్గా ఉంది. హర్టింగ్ గా ఉందా?
మీకు. ఒక మనిషి ఎలా హర్ట్ అవుతారో, హర్ట్ అయినప్పుడు ఆ మనిషికి ఎంత బాధగా ఉంటుందో మీకు తెలుసా? మీకు హర్ట్ అయితే ఎలా ఉంటుందో తెలీదు, హర్ట్ చేయడం మాత్రమే తెలుసు. మీరు చేసిన గాయం కేవలం ఒక మనిషికి కాదు, ఒక కుటుంబానికి. అప్పటి గాయం ఇప్పటి వరకు మానలేదు, అది ఇంకా పెద్దదైపోయింది. ఈరోజు మా అక్క ఇష్టపడి పెళ్లి చేసుకున్న వాడికి విడాకులు ఇచ్చేదాకా వచ్చింది. మధు, పెళ్లి విషయంలో నేను చేసింది తప్పే, అందులో ఎలాంటి అనుమానం లేదు. నేనప్పుడు స్వార్థంగానే ఆలోచించాను, అది నేను ఒప్పుకుంటున్నాను. కానీ ప్రణయ్ చేసిన తప్పుడు పనులకి, విడాకులకి నాకు ఏమైనా సంబంధం ఉందా? అతని బుద్ధికి మీరు చేసిన పనులకి సంబంధం లేకపోయి ఉండొచ్చు, కానీ ఒక ఆడపిల్ల జీవితం గురించి ఏ మాత్రం ఆలోచించకుండా మీ స్వార్థానికి ఒక పని చేశారు చూశారు. దానివల్ల నా కుటుంబం పడ్డ వేదన, మా నాన్న ఇప్పుడు పడుతున్న బాధ, ఇవన్నీ మీ వల్లే. అది కాదంటారా? ప్లీజ్ మధు, నా తప్పుకి నేనెంతగా బాధపడుతున్నానో నాకే తెలుసు. దయచేసి నన్ను అర్థం చేసుకో. మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోనప్పుడు నేను ఈ ఇంట్లో ఉన్నాను. మిమ్మల్ని బాగా అర్థం చేసుకున్న తర్వాత మీరు అర్థం అయ్యాక ఈ ఇంట్లో ఉండకూడదని డిసైడ్ అయిపోయాను. దయచేసి అడ్డు తప్పుకోండి. లేదు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ప్లీజ్. చూడండి, మీ దగ్గర జీతం తీసుకుంటున్న ఉద్యోగిని కనుక పని విషయంలోనూ మిగతా విషయాల్లోనూ నేను మిమ్మల్ని భరిస్తున్నాను. అంతే తప్ప భర్తగా మిమ్మల్ని అస్సలు భరించడం లేదు. అది తెలుసుకోండి. తప్పుకోండి. మధు, నా నీడ వెళుతుందా, నా తోడు వీడిందా, ఇకపైన రాలేను అంటూ. నా గతమే కాలిందా, నా జతయే లేనందా, ఇకపైన ఒంటరి నువ్వంటూ. ఈ గాయమే నన్ను గుండెల్లో గుచ్చే, ఈ దూరమే నన్ను వేధిస్తుంటే, అలలేని సంద్రాన్ని చూపిస్తావా, కలలేని నయనాన్ని ఊహిస్తావా. నా నీడ వెళుతుందా, నా తోడు వీడిందా, ఇకపైన రాలేను అంటూ. నా గతమే కాలిందా, నా జతయే లేనందా, ఇకపైన ఒంటరి నువ్వంటూ. కోరుకున్న నా ప్రాణమే నీ హృదయాన్నెతికే, నువ్వు లేక నా ప్రాణం విలవిలలాడే. జారుతున్న కన్నీరే నీ వివరాలడిగే. నా హృదయం అడిగింది తన చప్పుడు ఏది అని, నీ వీడిన మరు నిమిషాన నా పరుగే ఆగింది, రేపన్నది లేదు అని, నీ జతగా లేని పయనాన. అనుకోకుండా మీ భార్యనైనా కూడా మిమ్మల్ని అమితంగా ప్రేమించాను. మీరు కోపిష్టైనా, మొదట్లో నేనంటే నచ్చకపోయినా మిమ్మల్ని, మీ తీరుని అర్థం చేసుకొని జీవితాంతం మీతో కలిసి బ్రతకాలనుకున్నాను. మిమ్మల్ని ప్రేమించి ఎంతో నమ్మినా మీరు ఇలాంటి మనిషి అంటే భరించలేకపోతున్నాను. స్వార్థంతోనే అన్ని పనులు చేస్తున్నారు. తప్పుని సమర్థించుకోవడానికి నన్ను మభ్యపెట్టాలని చూస్తున్నారు. నన్ను మరింత బాధపడుతున్నారు. బస్సు 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 ఇవ్వరా. బస్సు 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 వద్దు బస్సు. రేయ్, ఇవ్వు. వద్దు బస్సు. ఇవ్వమన్నానా? వద్దు బస్సు. ఎప్పుడు లేదు ఏంటి కొత్త అలవాట్లు? ఏంటి బస్సు ఇది? ఇలాంటి అలవాట్లు ఏ టైం పాస్కో సరదాకు అయితే పర్వాలేదు కానీ ఇలా బాధలోనూ దుఃఖంలోనూ అలవాటు చేసుకుంటే అంతకన్నా దరిద్రం ఇంకొకటి ఉండదు.
అయినా ఇలాంటి వాటికి మీరు చాలా దూరంగా ఉంటారు. ఎప్పుడు దేనికి చెల్లించరు, స్ట్రాంగ్గా ఉంటారు. అలాంటివి ఇప్పుడేంటిలా? రే, ఒక మనిషి తప్పు చేస్తే ఇంకా వాణ్ణి అదే దృష్టితో చూస్తూ ఉంటారా? ఇంకా వాడు ఎప్పటికీ మారడా? మారిన మనిషొచ్చి క్షమించమని అడిగితే క్షమించరా? మరీ అంత ఘోరమైన నేరం నేనేం చేశాన్రా? అప్పట్లో నాకు పెళ్ళంటే అసలు ఇష్టం ఉండేది కాదు. నిజమే, మధు మెళ్ళో నేను ఇష్టం లేకుండానే తాళి కట్టాను. ఇందుతో కుదిర్చిన పెళ్లిని తప్పించుకోవడానికి నాటకమే ఆడాను. కానీ అవన్నీ తప్పు అని తెలిసొచ్చిన తర్వాత ఒప్పుకున్నాను కదా. ఆ తప్పుల్ని క్షమించి నన్ను స్వీకరించమంటున్నాను కదా. అయినా అర్థం చేసుకోదు. రే రూతర్, నువ్వు నా దగ్గర 3 ఏళ్ల నుంచి పనిచేస్తున్నావు కదా. ఇన్నేళ్లలో నేను ఒక మనిషి కోసం పాకులాడటం కానీ కన్నీళ్లు పెట్టుకోవడం కానీ ఎప్పుడైనా చూసావా? లేదు బాసు. మధు పరిచయమైన దగ్గర నుంచి మొన్నటి వరకు తను నాకు నచ్చేది కాదు. తన మీద నాకు చిరాకు, కోపం తప్ప ఎలాంటి ఫీలింగ్స్ ఉండేవి కాదు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ మధు మీద నాకున్న అభిప్రాయం మారిపోయింది. తన మీద ఉన్న కోపం ఇష్టంగా మారింది. ఆ ఇష్టం ఇప్పుడు ప్రేమగా ఉంది. ప్రేమగా మారి తన కోసం ఎదురు చూసేలా చేస్తుంది. ఇవాళ సాయంత్రం వరకు తనని నేను ఎంతగా ప్రేమిస్తున్నానో నాకు కూడా తెలియదురా. అది తెలిసిన తర్వాత నేను ఒక్క క్షణం కూడా ఆగలేకపోయాను. నా ఈగోని, నా పొగరుని అన్నిటినీ పక్కన పెట్టి ఎంతో నిజాయితీగా వెళ్ళి తన ముందు నిలబడ్డాను. తన చేతులు పట్టుకుని క్షమించమని బ్రతిమలాడాను. కానీ తనన్నేమందో తెలుసా? తప్పు చేసిన వాణ్ణి కూడా క్షమించొచ్చు, కానీ ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మంచివాళ్ళ నటించేవాణ్ణి అస్సలు క్షమించకూడదు. అలాంటి వాళ్ళంటే నాకు అసహ్యమని నా మొహం మీదే చెప్పేసి వెళ్ళిపోయిందిరా. నేను వెధవగా ఉన్నన్ని రోజులు మనసులో కోపం పెట్టుకుని తనని నాకు దూరం చేసుకోవాలని పగపట్టి మరీ కుట్రలు పన్నిన రోజున తను నా వెంటపడే తిరిగేది, నన్ను నమ్మింది. కానీ ఈరోజు నేను నిజాయితీగా మారాను. తను కావాలని కోరుకుంటున్నాను. తనతోనే కలిసి బతకాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నమ్మట్లేదు. బాసు, మిమ్మల్ని ఇలా చూస్తుంటే జాలీగానే ఉంది, ఇంకోవైపు సంతోషంగానూ ఉంది. ఏంట్రా, ఇన్నాళ్ళు నిన్ను పెట్టిన బాధలకి ఈ రోజు నేను కష్టపడుతుంటే నీకు సంతోషంగా ఉందా? అదేంటి బాసు అలా అంటారు? నేను సంతోషపడుతుంది మీరు బాధపడుతున్నారని కాదు. మీరు మధు మేడం కోసం బాధపడుతున్నారు చూడు, బాధ. ఆ బాధ నాకు సంతోషాన్ని ఇస్తుంది. మధు మేడం మీద మీకెంత ప్రేమ లేకపోతే ఇంతగా బాధపడతారు?
ఎప్పుడూ పొగరుతూ ఉండి ఆ కళ్ళు ఇప్పుడు కంటతడి పెడుతున్నాయంటే మధుమేడ మీద మీకెంత ప్రేమ లేకపోతే ఇంతలా కుంగిపోతారు? అవునరా, ఇన్నాళ్ళు తనని దూరంగా ఉంచాలని ప్రయత్నించి చాలా పెద్ద తప్పు చేశాను. జీవితాంతం తనతో కలిసి బతకాలనుందిరా. అంతకంటే నా జీవితానికి ఇంకేం అవసరం లేదనిపిస్తుంది. బాసు, మీరెంత కష్టంలో బాధలో ఉండి మాట్లాడుతున్నారో నేను అర్థం చేసుకోగలను. నేను ఒక మాట చెప్పనా? ఏంట్రా, నేనొద్దంటే నువ్వు చెప్పడం మానేస్తావా ఏంటి? ఇన్నాళ్ళు నువ్వు చెప్పడం మానేసావా? కరెక్టే బాసు, మీరొద్దన్నా నేను అనుకునేది చెప్పక మాననుగా. ఎంతో దుర్మార్గుడు, రాక్షసుడు, కిరాతకుడైన మీరే రే, ఆ పూర్తిగా చెప్పనివ్వండి. రాక్షసుడైన మీరే మారగాలేంది ఈ కాలం మారదా? ఆటోమేటిక్గా మారుతుంది. ఈ కష్టకాలం పోయి మీరు రేపు సంతోషంగా ఉండే రోజు వస్తుంది. మేడం మిమ్మల్ని అర్థం చేసుకుంటారు, క్షమిస్తారు, మీతో కలిసి సంతోషంగా ఉంటారు. థ్యాంక్స్ రా. ఏంటి అవతారం? ఆఫీస్కి బయలుదేరుతున్నాను. రోజు ఈ డ్రెస్ కోడ్ లో చూస్తుంటే వయసైపోయిన అంకుల్ ని చూస్తున్నట్టుంది. యూత్ఫుల్ గా ఉండవయ్యా. శ్రీమతికి నచ్చినట్టు కలర్ఫుల్ గా రెడీ అవుతా. ఇవాళ కాలేజ్ కుర్రాళ్ళ వచ్చారు. అంత విచిత్రమైన అవతారంతో వచ్చాడా ఇవాళ?